హైదరాబాద్ శివారు ప్రాంతంలో అర్ధరాత్రి రేసింగ్ చేస్తూ హల్చల్ చేస్తున్న ఆకతాయిలను అరెస్టు చేశారు పోలీసులు. ఐటీ హబ్ ఏరియాలో కొందరు యువకులు నిబంధనలకు విరుద్ధంగా రేసింగ్ చేస్తున్నారని చెప్పారు. కార్లు, బైక్లతో బీభత్సం సృష్టిస్తూ స్థానికులు, వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. భారీ శబ్దాలు వచ్చేలా కార్లు, బైకులకు సైలెన్సర్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు పోలీసులు. టీ హబ్, ఐక్యా, మై హోమ్ భూజా సమీపంలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే హోండా సిటీ కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే కారు డ్రైవర్ ఆపకుండా పోలీసులపైకి దూసుకు వెళ్లాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ రమేష్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడిన రెహాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి హోండా సిటీ కారుతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మిగిలిన రేసర్లు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో టీ హబ్ ఏరియాలో నిన్న రాత్రి అందాజ 12:30 మిడ్ నైట్ రాత్రి ఒక 4 మెంబర్స్ యువకులు ఒక కారు, హోండా సిటీ కారు తీసుకొని టీ హబ్ ఏరియాలో కొంచెం ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ కారు రేస్ చేయడానికి కోసం ప్రయత్నం చేశారు. అది గమనించి నైట్ డ్యూటీలో ఉన్నటువంటి మా నైట్ డ్యూటీ ఆఫీసర్స్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ అందరూ కూడా అటు వెహికల్ను ఆపి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఆ సందర్భంలో అతను పోలీసులు తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో ఆ కారు మా కానిస్టేబుల్కి ఒక అతనికి కలగడం జరిగింది. అతనికి చేయి మీద ఒక ఇంజరీ కూడా జరిగింది. వెంటనే మిగతా కానిస్టేబుల్ అందరూ, మిగతా ఆఫీసర్స్ అటు వెహికల్ను చేజ్ చేసి పట్టుకున్నారు. పోలీసులను గమనించి అందులో ఉన్నటువంటి 3 యువకులు దిగి పారిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఒక డ్రైవర్ను, రెహాన్ అనే ఒక డ్రైవర్ను పట్టుకొని కస్టడీ తీసుకున్నాము. అదేవిధంగా కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ కానిస్టేబుల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, కార్ రేసింగ్, అదేవిధంగా వెహికల్ను ఆల్టర్ చేశాడు. మొత్తం ఆల్టర్ చేసి మోడిఫికేషన్ చేసి సైలెన్సర్స్ అవన్నీ చేంజ్ చేశాడు. ఆ వెహికల్ ఆల్టరేషన్ సంబంధించినటువంటి సెక్షన్స్, అదేవిధంగా డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారిని తన యొక్క డ్యూటీలకు ఆటంకపరుస్తూ అతని మీద యాక్సిడెంట్ చేసి అతని గాయానికి కారణమైన అటు విషయంలో కూడా అతని మీద పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి కారు